నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మళ్ళీ వేణుస్వామి తెర మీదకి వచ్చాడు. సమంత నాగచైతన్య విడాకుల తర్వాత మరలా ఈరోజు శోభితకి నాగచైతన్య ఎంగేజ్మెంట్ అయింది. మరలా జాతకం చెప్పారు. ఈసారి జాతకంలో కూడా విడిపోతారు అన్నట్టుగా చెప్పాడు. సో దాని మీద మీ స్పందన ఏంది? ఈరోజు వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారు ఆమె కూడా వాణి గారు. సో ఆమె కూడా ఈరోజు చెప్పారు, మీడియా వాళ్ళే మా ఆయన ఇట్లా రోడ్డు మీద లాగేస్తున్నారు అన్నట్టుగా. సో ఆమె చెప్పే దాంట్లో ఏది నిజమంటారు, లేకపోతే వేణుస్వామి తప్పంటారా? వేణుస్వామిది తప్పు అని దాంట్లో నేను వేణుస్వామి తప్పు చేశాడు, క్షమాపణ చెప్పాడు. దేవుడికి దేవతలకి క్షమాపణ చెప్పాడు. ఏది జగన్ విషయంలో ఆయన చేసిన తప్పు ఘంటాపథంగా చెప్పాడు. లేదా అంతకుముందు ఇంకో మాట కూడా చెప్పాడు కదా. మీడియా ఈ మాట పట్టుకుంది, ఆ మాటను పక్కన పెట్టింది. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు. ఏమైనా ముగ్గురు కలిసి కనుక పోటీ చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో హడావిడి కల్లోలో ఉంటుంది అన్నాడు. లేకపోతే మాత్రం గ్యారంటీగా స్వీప్ అన్నాడు. ఇప్పుడు ముగ్గురు కలిశారు. ఆయన చెప్పింది ముందు చెప్పింది, తర్వాత చెప్పింది రెండు ముందు కలిసినాక తేడా వచ్చింది. సో ప్రజలేమో ఆయన ట్రోల్ చేయాలనుకునే వాళ్ళు ఆ విషయాన్ని వదిలి ఇది మాత్రం పట్టుకుంటున్నారు. సో దానికి క్షమాపణ చెప్పాడు. నేను చెప్పను, తప్పు అయిపోయింది, చెప్పను అని ఆయన చెప్పిన అనేక విషయాలు కరెక్ట్ అయినాయి. అనేక విషయాలు ఏమండి? కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాడు అన్నాడు. ఎవరు నమ్మల. నేను కూడా డిబేట్లో, నాలాంటి వాళ్ళు డిబేట్లో బీజేపీ అంత సాహసం చెయ్యదు. అపోజిషన్ లీడర్స్లో మమతా, కేజ్రీవాల్ అనేవారు పవర్ఫుల్. వాళ్ళని కనుక కదిలిస్తే, వాళ్ళ కనుక ముట్టుకుంటే భూకంపం వస్తుంది. భూకంపం వచ్చింది, ఢిల్లీ దద్దరిల్లిపోతుంది. ఎక్కడైంది అని చెప్పారు. మేమంతా కూడా అన్నాం, మేమంతా అరెస్ట్ చెయ్యదు, బీజేపీ అలాంటి సాహసం చెయ్యదు, అనవసరపు అల్లర్లకి కారకులు అవ్వదు. కేజ్రీవాల్ మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తారు కానీ కేజ్రీవాల్ దాకా వెళ్ళరు అనుకున్నాం. మరి ఈయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కటకటాలకు వెనక్కి వెళ్ళక తప్పదు కేజ్రీవాల్ అని చెప్పాడు. ఈయన ఇంకా స్ట్రాంగ్గా చెప్పాడు. మరి వెళ్ళాడుగా కేజ్రీవాల్, ఏమీ అవ్వలేదు. ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది, ఓడిపోయింది కదా. వైసీపీ పార్టీ గెలుస్తుంది, ఓడిపోయింది అన్నారు కదా. ఇప్పుడు అదే చెప్పారు ఇందాక, వైసీపీ గెలుస్తుంది. నేను జగన్ అదే 2 ఫాల్స్ అయితే 8 సక్సెస్ అయింది. ఏమిటి చెప్పండి మీరే? అదే చెప్తా. ఇప్పుడు ఈ కేజ్రీవాల్ చెప్పారు చంద్రబాబు అరెస్ట్ అవుతాడని ఎవరు చెప్పాల, ఆయన ఒక్కడే చెప్పాడు. చంద్రబాబు కటకటాల వెనుక ఆయన నక్షత్రం అది కూడా చెప్పాడు. కర్కాటక రాశి కూడా చెప్పి కరెక్ట్ గుర్తుంది. ఈయనకి ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కటకటాల వెనక్కి వెళ్ళక తప్పదు అన్నాడు. ఎవరు నమ్మలా, నువ్వు నమ్మలా, నేను నమ్మలా, అసలు ఎవరు పట్టించుకోవాలా. అందరూ తెలుసు. ఎవరు ఎప్పుడు అరెస్ట్ అయ్యే 2 రోజుల ముందు తెలుసు. 6 నెలల ముందు ఎవరికి తెలియదు. 6 నెలల ముందు ఎవడు ఊహించాలా అరెస్ట్ అవుతాడని ఈయన చెప్పాడు. 6 నెలల ముందే చెప్పాడు. 6-8 నెలల ముందు కరెంట్ వీడియోలు చూడండి. 8 నెలల ముందు చంద్రబాబు అరెస్ట్ అవుతాడు, కేసీఆర్ అనారోగ్యం. మీరు వేణుస్వామి సపోర్ట్ చేస్తున్నారా? నేను సపోర్ట్ చేయట్లా. నేను చెప్పేది తప్పుని చెప్పాము, ఒప్పును చెప్పాలి. ఒక తప్పు చెప్పాడు కనుక 10లో 8 బాగా అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు అవతల జీవితాల లోపలికి వెళ్ళి మీరు విడిపోతారు, పెళ్లి చేసి వాళ్ళకి నిశ్చిత, వాళ్ళకి ఎంగేజ్మెంట్ జరిగిన సంతోషంగా లేదా? మీకెందుకు అభిమానుల మాటలు మీకు నేను వ్యక్తీకరిస్తున్నాను. సార్ ఒక్క నిమిషం, కంద పక్కన పెడితే అభిమానులకి ఏం పని? ఆయన వాళ్ళకి చెప్పాడు, గతంలో చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ చెప్పాడు. మీకే ఆలోచిస్తున్నారు గుడ్డ. ఇంకా ఏదో సొల్లుబాకులు మాట్లాడకండి. ఏడు అభిమానులు. ఆయన చెప్పింది నాగ చైతన్యకి చెప్పాడు. వాళ్ళ కోపం వస్తే వాళ్ళకి రావాలి. మా కుటుంబ విషయంలో నువ్వు చెప్పాను, వాళ్ళకి రావాలి. నీకు నాకు వీళ్ళ ఎందుకే సొల్లు, కత్తికి లేని కథకెందుకు? మీరు ఎందుకు వేణుస్వామికి సపోర్ట్ చేస్తారని మాట్లాడుతున్నారు? నువ్వు అడుగుతావు కానీ చెప్తున్నా, ఈ సొల్లు వద్దని చెప్తున్నా. నువ్వు అడిగే వరకు చెప్తున్నా, లేకపోతే నేను వెళ్ళి మైక్ మీడియాకి. అంటే ఇప్పుడు ఎవరు ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్ వచ్చి అట్లా చెప్పొచ్చా? పర్సనల్ లైఫ్ వాళ్ళకి నిశ్చితార్థం జరిగిన హ్యాపీనెస్ కూడా ఉన్నాను. ఎవరు కూడా ఆ మాట అడగడానికి అడిగితే నాగ చైతన్య అడగాలి, నాగార్జున నువ్వెవడివి? నాగ చైతన్య తరపున వాళ్ళ అభిమానులు అడుగుతున్నారు. నీకేం అధికారం ఉంది ఆ మాట అడగడానికి? అడిగితే వాళ్ళు అడగాలి. అసలు వాళ్ళు అది ఒక హెచ్చరికగా తీసుకున్నారు. అసలు వాళ్ళు ఇది పోయినసారి చెప్పాడు, మనం లేదు ఈసారి. ఆల్రెడీ చాలా మంది ఫిలిం జర్నలిస్ట్ అడిగి ఉన్నారు. ఎవడ ఫిలిం జర్నలిస్ట్, వాడికి ఏ సంబంధం? వాడు ఎవడు? వాడికి ఏం అవసరం? వేణుస్వామి చెప్పింది సమ్ ఎక్స్ నాగార్జున నాగ చైతన్య చెప్పాడు. కోపం వస్తే, మంట వస్తే కేసు పెడితే వాళ్ళు పెడతారు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. మీకేమి దోల, మీకేం గొల?
కత్తికి లేదు, వాళ్ళేమో కామ్గా ఉన్నారు. అంటే అక్కినేని అభిమానులు చాలా మంది అలా వాళ్ళ మనసులో మాట మీకు చెప్తున్నా. ఏంటి అభిమానులు మీకు వచ్చి అభిమానులు కూడా వచ్చి చెప్పారు, ఏంటి అభిమానులు గడిది గుడ్డు ఉన్న పిచ్చి మాటలు మాట్లాడద్దు, ఆర్గ్యుమెంట్ కోసం అంటే ఇప్పుడు పిచ్చి మాటలు మేము మాట్లాడేది. ఎస్, మీకు సంబంధం లేదు అది. ఇఫ్ ఇట్ ఆల్ ఎనీథింగ్ హ్యాపెన్స్ వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. ఈ శ్రీజ చిరంజీవి కూతురు శ్రీజాని గురించి కానీ నాగబాబు కూతురు గురించి అనేక ట్రోల్ చేశారు. ఎవరు రియాక్ట్ అయ్యారు? చిరంజీవి గారు రియాక్ట్ అయ్యారు. అప్పుడు కదా ఆగారు. చిరంజీవి గారు ఏంటి దరిద్రం ఎందుకు చేస్తున్నారు? ఆల్రెడీ వేణుస్వామి గారు అంటే ఒక్క నిమిషం శ్రీజ విషయంలో మీరు ఎందుకు చేశారు? ఒక్క నిమిషం వేణుస్వామి గారు మాట్లాడదాం సార్, పాయింట్ పోయి మాట్లాడదాం. వేణుస్వామి గారు రీసెంట్గా ఒక వీడియో చేశారు. ఎప్పుడైతే వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక వీడియో చేశారు, ఇక్కడ నుంచి నేను సెలబ్రిటీల జాతకాలు చెప్పను అని. మళ్ళీ ఎందుకు చెప్పారు అంటే జనాల్లో పాస్ట్ మళ్ళీ రావడానికి. ఇది కంటిన్యూటీ. ఆల్రెడీ ఆ ఫ్యామిలీ కొత్తగా వేణుస్వామి మాట మీద నిలబడ్డా మాట కొత్త వాళ్ళకి చెప్పలే ఆయన, కొత్త సెలబ్రిటీ. ఇది ఆల్రెడీ ఆయన లైన్లో ఉన్న మ్యాటర్. అందుకని కంటిన్యూటీ మ్యాటర్. ఇది చెప్పాడు, జరిగింది కనుక ఇప్పుడు హెచ్చరికగా చెప్పాడు. వేణుస్వామి వాళ్ళ నుంచి డబ్బులు ఆశిస్తున్నాడా? హెచ్చరికగా చెప్పాడు. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ మంచి శ్రేయభిలాషగా చెప్పాడు. అందుకనే వాళ్ళు ఊరుకున్నారు. శ్రేయభిలాషగా ఇప్పుడు ఏదో తప్పు జరిగిందంటారు, ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ రేపు పెళ్లికి పెట్టే ముహూర్తం, ఘనమైన ముహూర్తం పెట్టుకోవాలని జాగ్రత్త పడుతున్నారు. అది ఒక హెచ్చరికగాను. ఒక ముహూర్తం పెట్టేది వేణుస్వామి గారా? కాదు, వాళ్ళు వాళ్ళు ఎవరో పెట్టుకున్నారు. ఇది తప్పు అని నేను చెప్పాడు ఆధారాలతోటి, లెక్కలతోటి. ఇంకో ఇద్దరు కూడా చెప్పారు తప్పు అని. ఇంకో ఇద్దరు మంచిగా అదే ప్రాబ్లం లేదు, ఆరోగ్యం తప్పితే ఇంకోటి కాదని ఇంకోళ్ళు ఎవరో చెప్పారు. ఇలా ఉండగా ఆయన గతంలో చెప్పింది జరిగింది కనుక ఆయన దాని ఎక్స్టెన్షన్. ఇది కొత్త కాదు. కొత్తగా ఆయన చెబితే మీరు మాట్లాడాలి. ఇది ఆల్రెడీ చెప్పాడు, చెప్పింది జరిగింది, ఇప్పుడు ఎక్స్టెన్షన్. మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఒక హెచ్చరింపుగా చెప్పాడు. వాళ్ళు అలాగే తీసుకున్నారు. నాగ చైతన్య వాళ్ళు తీసుకోబట్టే సైలెంట్గా ఉన్నారు. లేకపోతే ఈ పాటి వాళ్ళు రియాక్ట్ అయ్యేవారు కదా. తీసుకోబట్టి వాళ్ళ బదులు వాళ్ళ ఫ్యాన్స్ అందరూ రియాక్ట్ అవుతున్నారు. వీళ్ళు అనకుండా ఫ్యాన్స్ ఏమి అనరు, కానీ వీళ్ళు ఏమి అనలేదు. వాళ్ళు కూడా ఆఖరికి ధూళిపాల ఫ్యామిలీ వాళ్ళు కూడా ఏం మాట్లాడాల. వాళ్ళు రియాక్ట్ అవ్వాలి కదా, ఎవ్వరు రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇది ఏదో చెప్పారు, సలహా కింద, సూచన కింద, ఒక హితవు కింద, ఒక హెచ్చరిక కింద తీసుకున్నారు. స్టడీ చేసుకుంటున్నారు. ఈ లోపల మీకేం తోలని? వేణుస్వామి కన్నా వేరే పురోహితులు ఎవరు లేరంట మంచి వాళ్ళు. లేని దురద మీకెందుకు? వేణుస్వామి కన్నా వేరే పురోహితులు ఎవరు లేరా? వాళ్ళకి లేని దురద మీకెందుకు? వాళ్ళది మీరెందుకు వెళ్ళి కడుగుతారు? వాళ్ళు కడుక్కోగలరు, మీరెందుకు వెళ్ళి కడుగుతారు? ఎవరు వెళ్ళి కడగరు. మీరు కడుగుతున్నారు, కడగరు. మీరు అదే చేస్తారు, కడగట్లా. మీరు చేస్తున్నారు. ఇప్పుడు వేణుస్వామి సపోర్ట్ చేస్తా. మీరు మీకేం దురద? అతను చెప్పాడు వాళ్ళిద్దరు. మీరు చేస్తున్నారు, వేణుస్వామి సపోర్ట్ చేస్తా. నేను వేణుస్వామిని సమర్థించడం కాదు, మిమ్మల్ని విమర్శిస్తున్నా. మీ పని ఏంటి? మీకేం సంబంధం లేకుండా తలదూరుస్తారు ఎందుకు మీరు? మీకేం సంబంధం? మీకు అంటే వ్యూవర్షిప్ కోసం ఏదో ఒక పట్టుకుని వ్యూవర్షిప్ కోసం ఆ ఎంగిలి మెతుకుల కోసం చేసే పనులు తప్పితే మీరు దీంట్లో మీకే వాళ్ళు నిన్ను తిడితే నీకు నాకు మధ్య నేను తిట్టుకుంటే ఆయన కూడా అయ్యా కేసు వేయటానికి నువ్వు వెయ్యాలి కేసు, లేకపోతే నేను వెయ్యాలి. అంతే కదా. ఆయన కూడా వేయటానికి కేసు మన ఇద్దరి మధ్య గొడవ చేస్తే అలాగే వాళ్ళిద్దరు వచ్చి కేసు వేసుకుంటే వాళ్ళు వేసుకుంటారు. మీకేం పని? మీరేమో శుద్ధపూసలా? మీరు కేసు వేసిన వాళ్ళు శుద్ధపూసలా? మీరు ఎన్ని అవుట్ ఆఫ్ ది హెడ్లైన్స్ పెట్టి, తప్పుడు హెడ్లైన్స్ పెట్టి, ఆ తర్వాత తప్పు అయిపోయినట్టుకి క్షమాపణ కూడా చెప్పకుండా ఎన్ని చేయాల్సి మీరు? వేసుకునే మనం 1,000 చూసినప్పుడు 4,000 మనం చూపిస్తాయి. మీకే అర్హత ఉందని అడుగుతాను కేసు వేయటానికి. మీకేం సంబంధం అని అడుగుతాను. ఆయనకి ఏ అర్హత ఉందని సెలబ్రిటీలు జాతకాలు చెప్తున్నారు. ఆయన అది ప్రశ్నిస్తున్నారు కదా. ఆయన ఏం సెలబ్రిటీ చెప్పించుకున్నారయ్యా. రష్మిక వెళ్ళింది, ఆయన దగ్గర కూర్చుంది. ఆయన నువ్వు ఇంకా డైవర్స్ తీసుకుంటే కానీ నీ లైఫ్ బాగుపడదు, లేకపోతే నీ కెరీర్ కూడా ఉండదు, ఇంతే చెప్పాడు. అప్పుడు అమ్మాయి ఏమీ కాదు, రష్మి ఎవరికి తెలియదు ఇండస్ట్రీలో. అప్పుడు అమ్మాయి నన్ను కూడా ఇంటర్వ్యూలో వచ్చింది అని 25 కంపెనీలు వెళ్ళాను, ఆడియోకి వెళ్ళాను, ఎక్కడా నాకు దొరకలేదు అని. ఆ టైంలో ఈ అమ్మాయి ఎవరు చెప్పారో ఎందుకు వెళ్ళింది. వెళ్ళినాక చూసి ఇప్పుడు నువ్వు ఈ మ్యారేజ్ నుంచి బయటపడితే తప్పితే మీ ఇద్దరిది కలవదు, నీ జీవితం కూడా అడ్డుగా ఉంటుంది. మీ ఇద్దరు విడిపోతే కానీ, మీ ఇద్దరు విడాకులు తీసుకుంటే కానీ జరగదు, లేదా విడివిడిగా ఉండాలి కానీ కలిసి ఉండటం కాదు. ఈ జాతక దోషం చెప్పాడు. ఆ అమ్మాయి నమ్మింది. అలాగా ఆయన మొగుడు నమ్మాడు. ఓకే, ఇదే నిజంగానే మనకు అన్ని అడ్డంకులుగా వస్తాయి, ఓకే లెటస్ డిపార్ట్, వద్దు, దీనివల్ల ప్రయోజనం లేనప్పుడు, ఈ కలవనప్పుడు మనం ఎందుకులే. ఎప్పుడు మీకు తెలియదు, అనాది కాలం నుంచి కూడా జ్యోతిష్కం అనేది ఒక మహారాజులు వాళ్ళ బిడ్డ యువరాజు పుట్టాలంటే
ముహూర్తం పెట్టి శోభనం గర్భాధానం చేసే సమయము ఈ టైము అంతా ఫిక్స్ చేసి వెళ్ళారు. వాటికి అంత విలువ ఉంది ముహూర్తాలకి. అందుకని ఆ ముహూర్తాల్లో చెప్పారు. అది తేడా వస్తుంది. ఎప్పటికీ వేణుస్వామిని సపోర్ట్ చేస్తున్నారు. వేణుస్వామిని సపోర్ట్ కాదు, నేను వేణుస్వామి స్థానంలో ఎవరున్నా సపోర్ట్. రీసెంట్ గా ఒక వీడియో మనం కూడా చేసాము, అర్థంగా చేసాము. సో అప్పుడు కూడా ఆయన మీరు సపోర్ట్ చేస్తా మాట్లాడుతుంటే ఆయన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకున్నారు. నేను చూసేదాన్ని. సపోర్ట్ అంటే మీరు కోరుకున్నట్టు తిడితే కరెక్ట్, సపోర్ట్ చేస్తా మాట్లాడుతుంటే ఆయన దగ్గర మీరు మంచి పేరు కొట్టేయచ్చు అని. అవతల పక్క వాళ్ళ సెలబ్రిటీల జీవితాలు నాశనం అవుతుంది. అదేవిధంగా సెలబ్రిటీకి సంబంధించిన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో సినీ జర్నలిస్టు వాళ్ళందరూ కూడా ఆమె కేసులు వేయడానికి రెడీగా ఉన్నారు. నాకు వేణుస్వామి ఎక్కువ, నాగార్జున ఎక్కువ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు వాళ్ళు ఎక్కువ అవుతారా వీళ్ళు ఎక్కువ అవుతారా? జర్నలిస్ట్ ఎక్కువ తక్కువ అవుతారా? తప్పు. అది ఎవడైనా సరే మీకు అవసరం లేనిది మీకు ఆ దురద మీకు ఎందుకు? వాళ్ళిద్దరు చూసుకుంటారు. తప్పు జరిగితే వాళ్ళు కేసేస్తారు, లేకపోతే నిందిస్తారు, లేకపోతే చేస్తారు. మీకేమి మీకేం సంబంధం? మిమ్మల్ని అన్నాడా? ఆయన చెప్పిన జ్యోతిష్కంలో మీకేమన్నా మీ పరువు పోయిందా? మీ మర్యాద ఏమన్నా పోయిందా? మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైనా దెబ్బతిందా? ఏ కారణం చేత మీరు కేసులు వేస్తారు? ఏం చేస్తారు? నాకు అర్థం కాదు. బుద్ధి ఉండాలి కదా. మీకు ఏం సంబంధం? అది వాళ్ళు ఏదైనా అంటే నాగచైతన్య అడగచ్చు, ఆ అమ్మాయి శోభిత అడగచ్చు. మా పేరు పెట్టి ఇలా విడిపోతాం అన్నారు, మాకు ఇలా విడిపోతామంటే అనేక సమస్యలు వస్తాయి అని వాళ్ళు అనాలి. మీకే సంబంధం అని. జర్నలిస్టులకు మీకే సంబంధం? ఏదో పెద్ద ఇవన్నీ డిస్కషన్స్ వద్దు సార్. ఓవరాల్గా వేణుస్వామి గారు చెప్పే జాతకాలు వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయితే బయట కొంతమంది అభిమానులు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో అది నిజమా అబద్ధమా? ఆ చెప్పే సన్నాసి, ఆ గన్నాయి, ఆ అభిమాని ఎవడో ఏ విషయం చెప్పమాను. ఊరినే అలవోకగా ఆయన జీవితాలు నాశనం అయిపోతాయి, పడికట్టు పదాలు ఉన్నాయి. జీవితాలు నాశనం అయిపోతాయి, భవిష్యత్తు భగ్నం అయిపోతుంది, కాలము నలిగిపోతుంది. ఎంతో మందికి సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూనే ఉంటారు. సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టే చెత్త నా కొడుకుల గురించి మాట్లాడద్దయ్యా. అలా చెత్త నా కొడుకులు అభిప్రాయాన్ని తెలియజేస్తుంటారు. సోషల్ మీడియాలో పేరు కూడా పెట్టుకోవడానికి ధైర్యం లేని ఎదవలు వాళ్ళు. అమ్మ అబ్బా వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అప్రాచ్యులు వాళ్ళు కనుకే వాళ్ళు పేరు కూడా పెట్టుకోరు. పేరు కూడా పెట్టుకోవడానికి ధైర్యం లేదు. చెత్తవాగుడు ఏదో అవుతూ ఉంటారు. వాళ్ళని కూడా విలువిచ్చి వాళ్ళ మీద వాళ్ళ కమెంట్ల మీద కూడా చర్చ చేయండి. అసహ్యంగాను, దరిద్రంగాను. ఓవరాల్గా వేణుస్వామి టాపిక్ గురించి ఒక మాటలు చెప్పండి. వేణుస్వామి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. తప్పు ఉంటే దానివల్ల బాధితులు ఎవరో వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ తప్పు జరిగితే దానివల్ల తప్పు జరుగుతుంది, ఆయన చెప్పి దానివల్ల తప్పు జరుగుతుందంటే ఆ బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి లేని దురద, వాళ్ళకి లేని మీకెందుకు, మిగతా ఇతరులకు ఎందుకు, మీకు ఎఫెక్ట్ అయిందా అడగండి. మీరు ఇప్పుడు అంటున్నావు కదా చాలామంది ఎవరో ఆయన జ్యోతిష్కాలు నాశనమైన ఎవరో ఉంటే ఆయన మీద కేసు ఇవ్వమనండి, నేను కూడా ఉంటా, నేను కూడా వస్తా, ఇవ్వమని రమ్మనండి. ఎవరు రమ్మని. ఊరి గాలితనంగా చాలామంది దెబ్బతిన్నారు. చాలా మంది దెబ్బతిన్నారని నేను ఎప్పుడు అనలేదు సార్. ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్నారని చెప్తున్నా. అదే కామెంట్ పెట్టి ఏం పెట్టారు? ఆయన జ్యోతిష్కాలు నష్టపోయారనే కదా. నష్టపోయారని చెప్పట్లా, ఆయన చెప్పిన సరిగ్గా జరగలేదని. వాడికి ఏమి జరగలేదు, ఏమి జరిగింది కాదు గోపి. విషయం మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఊరి గాలితనంగా మాట్లాడకూడదు, అలవోకగా మాట్లాడకూడదు, ఆధారాలతో మాట్లాడాలి. ఒక మాట మాట్లాడామంటే దానికి ఎదురు మాట్లాడటానికి సమాధానం లేని లెవెల్లో ఉండాలి. ఈ వాడితో మాట్లాడాడు, వీడితో మాట్లాడేవాడు, ఈ సొల్లు కబుర్లకంతా కూడా మనం చర్చించుకుంటూ, ఎవడో అడ్రస్ లేనివాడు, పేరు పెట్టుకోవడానికి ధైర్యం లేని వాడు చేసే కమెంట్ల గురించి మనం చర్చించుకుంటూ దాని గురించి అనవసరం. ఇప్పుడు విషయం ఎలా ఆయన ఇచ్చాడు, అది ఎందుకు ఇచ్చాడు, కంటిన్యూటీ కనుక ఇచ్చాడు. ఇప్పుడు అది నచ్చలేదా? నచ్చకపోతే రియాక్ట్ అవ్వాల్సింది నాగ చైతన్య, శోభిత, నాగార్జున వాళ్ళు, ఆ ఫ్యామిలీ వాళ్ళు అయితే అవుతారు, అయితే చూసుకుంటారు. లేకపోతే మీకెందుకు దోలా అంటున్నాను. అది వాళ్ళు కాముగా ఉన్నారంటేనే హెచ్చరికగా తీసుకున్నారని నా అభిప్రాయం. ఆయన చెప్పిందని హెచ్చరికగా తీసుకున్నారు, ఒక అడ్వైస్గా తీసుకున్నారు, ముందు జాగ్రత్త చర్యగా తీసుకున్నారు అని అనుకుంటున్నాను. అందుకనే వాళ్ళు ఏం మాట్లాడలేదు. అయ్యో తప్పు జరిగింది, ఆయన పోయిసారి చెప్పినప్పుడు వినలేదు అనుకున్నాను, ఆయన చెప్పినట్టు అయిపోయింది, ఈసారైనా జాగ్రత్తగా ఈ ముహూర్తం తప్పు అంటున్నారు, ఏంటి ఈ తప్పు ఎక్కడ ఉంది, రేపు పెళ్ళికి పెట్టుకునే ముహూర్తం ఘనమైన ముహూర్తం పెట్టుకొని జాగ్రత్త పడాలి